యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సూది దారం పడితే చిటికలో తీరిపోయే సమస్య ఇది. ఏదో అతికినట్టు తెలిసిపోతుంది కదా వదినా. అతుకులో కూడా ఎంత అందం ఉందో నేను చూపిస్తాను కదా. ఇప్పుడు చెప్పు, అతికినట్టుందా? అద్భుతంగా ఉంది వదినా. ఈ మాత్రం దానికి సముద్రం అంత ఏడ్చావు. అలా చెప్పొద్దునా. చూడు సంజన, కన్నీళ్ళు వెనక మోయలేనంత గుండె భారం ఉండాలి, చెప్పుకోలేనంత పెద్ద కష్టం ఉండాలి. చున్నీ చిరగడం, చెవిపోగు విరగడం ఇవన్నీ కష్టాలు కావు, అసలు సమస్యలే కావు. చూసి చూడనట్టు పోవాల్సిన విషయాలు. మన కన్నీళ్లను చూస్తే ఎదుటి వాళ్ళు జాలి చూపించాలి, గేలి చేయకూడదు. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ వదినా. సరే సరే, టైం అవుతుంది, కిందకి వచ్చేసేయండి. చున్నీ సెట్ అయింది కదా, ఇంకా కన్నీళ్ళు ఆపి డ్రెస్ మార్చుకుని కిందికి రా. అలాగే. లక్ష్మి, సంజన వాళ్ళెక్కడా? వస్తున్నారు మావయ్య గారు. పంతులు గారు, ఇంకేమైనా కావాలంటే చెప్పండి. ప్రసాదంగా లడ్డూలు కూడా చేశారు కదా, అవి కూడా తీసుకురండి. అలాగే పంతులు గారు. రాజాను. మొత్తానికి అన్నమాట బాగా నిలబెట్టుకున్నావు లక్ష్మి. అత్తగారి మాటని గౌరవించి అంత కష్టపడిందన్నమాట. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా లడ్డూలు చేసిందమ్మా. అన్ని లడ్డూలు చేయడానికి నీకు టైం ఎలా సరిపోయింది లక్ష్మి? రాత్రి 2 గంటలకే లేచింది నాన్నమ్మ. ఏమిటి, రాత్రి 2 గంటలకు లేచి ఇవన్నీ చేసిందా? చాలా కష్టపడ్డావు లక్ష్మి. చేస్తా అని ఒప్పుకున్నాను కదా బామ్మగారు, మాటిచ్చి తప్పకూడదు కదా. అక్క, అమ్మా లక్ష్మి, చెప్పండి పంతులు గారు. ముత్యాల తలంబరాలు ఎక్కడమ్మా? లక్ష్మి,
ముత్యాలు నీకు కనపడవు. కాసేపటికి పరిస్థితి అందరికీ తెలుస్తుంది. నీ మీద ప్రశ్నల వర్షం కురుస్తుంది. ఆ తర్వాత నువ్వే కొట్టేశావేమో అని అనుమానం వస్తుంది. నీ మీద అయిష్టం మొదలవుతుంది. శాలు, నువ్వు పన్నిన పన్నాకం బాగానే పనికొచ్చేలాగుంది. మరి ఈ షాలు అంటే ఏమనుకున్నావు? అంతా బాగానే ఉంది, కానీ మనం ఇంట్లో అడుగు పెట్టాలంటే లక్ష్మీయే దారి. ఆ దారిలోనే నువ్విప్పుడు ముందుకొస్తున్నావు. ఇది ఎటు తిరిగి ఏమవుతుందో నాకేం అర్థం కావడం లేదు. అమ్మా, నువ్వు కంగారు పడుకో, నన్ను కంగారు పెట్టుకో. అంతా నేను అనుకున్నట్టే అవుతుంది. లక్ష్మి కంగారుగా వెతుక్కుంటుంది. నీ చేయి వాటమేం చూపించలేదుగా. ఇప్పుడు నా మీదే అనుమాన పడతారేంటి? ఇలా బయటకు వచ్చినప్పుడల్లా నీ బుర్ర బుద్ధిగా ఉండదు. నీ చేయి కుదురుగా నిలబడదు. ఏదో ఒకటి కొట్టేసే వరకు కుదుట పడవు కదా, అందుకు. నేనేం కొట్టేలేదు, మీరు సైలెంట్గా ఉండండి. ఎక్కడ పెట్టావు తల్లి? ఇందాక ఇక్కడే పెట్టాను పంతులు గారు. మరి లేవు కదమ్మా. నాకు అదే అర్థం కావడం లేదు. ఇప్పుడెలా? ముత్యాలు కనపడటం లేదంటే అందరూ కంగారు పడతారు. ఆనందంగా ఉండాల్సిన అందరిలోనూ ఆందోళన మొదలవుతుంది. ఏం చేయాలి? కళ్యాణానికి సమయం అవుతుందమ్మా. ఇంకెక్కడైనా పెట్టానేమో చూస్తానుండండి. అలాగేనమ్మా. అయ్యా, కళ్యాణం ఆరంభించాలి. ముత్యాల తలంబ్రాలు దొరికాయా? ఏంటి, ముత్యాల తలంబ్రాలు కనపడ్డం లేదా? అవునమ్మా, ఇందాకటి నుంచి లక్ష్మి గారు అవే వెతుకుతున్నారు. సందేహాలు మొదలయ్యాయి. ఇక రాబోయే సునామీని కూడా చూడు. ఏం సునామీనో ఏమో. ఆ సునామీతో పాటు వచ్చే రాకాసి కెరటాల్లో లక్ష్మితో పాటు మనం కూడా కొట్టుకుపోతే మన పడవకి మనవే చిల్లు పెట్టుకున్నట్టు అవుతుంది. అలా ఏం కాదు, నువ్వు కామ్గా ఉండు. ఇంట్లో ఇంత జరుగుతుంటే లక్ష్మి మనతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? అందుకే ఎవరి హద్దుల్లో వాళ్ళు తెలుసుకొని ఉండాలి. ప్రతి దాంట్లో వేలు కాలు పెడితే ఇలాగే ఉంటుంది. అయినా లక్ష్మికి ఏం తెలుసని అలాంటి పనంతా లక్ష్మి నెత్తి మీద పెట్టారు? ఏంటో, ఏ శ్రీరామనవమికి మన ఇంట్లో ఇలాంటి చిల్లర వ్యవహారాలు జరగలేదు. కంగారు పడ్డం దేనికి? లక్ష్మిని అడిగితే సరిపోతుంది కదా. మిత్ర చెప్పింది కరెక్ట్. ఏమైందో లక్ష్మి చెప్తుంది కదా. నిజం చెప్పవే, ఈ రచ్చలో నీ పిచ్చి పనేమీ లేదుగా. పిచ్చి పని లేదు, పచ్చబొట్టు లేదు. కాసేపు మీరు నోరు మూసుకుని ఉంటారా? ముత్యాల తలంబ్రాలు పోయాయా? అంటే అది అత్తయ్య గారు.
ఏంటి లక్ష్మి, ఇలాంటి విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి? అది చిన్నత్తయ్య గారు అందర్నీ పిలిచి వాళ్ళ ముందు పరువు పోగొట్టుకున్నట్టు అయింది. స్టాప్ ఇట్ హన్సిక. పరువు పోయేంత పెద్ద ఘోరాలేం జరగలేదు ఇక్కడ. అసలు ఏమైందో తెలియకుండా ఏదో ఒకటి వాగడం ఎందుకు? ఫస్ట్ వదిన్ని మాట్లాడినిస్తారా? ముత్యాలు ఏమయ్యాయో తెలీదు. మనం అడిగే ప్రశ్నకి ఆవిడ దగ్గర సమాధానం లేదు. ఇంకా తను మాట్లాడడానికేముంది? హన్సిక, స్టాప్ ద నాన్ సెన్స్. వదినా, నువ్వు చెప్పు, ముత్యాలు ఎక్కడ పెట్టావు? ఒక్క నిమిషం. ముత్యాలు ఎక్కడికి పోలేదు, దేవుడి గదిలోనే ఉన్నాయి. ఏంటి ఇది? నాకు అదే అర్థం కావడం లేదు. చూశారుగా, ముత్యాలు భద్రంగానే ఉన్నాయి. దీనికి అందరూ తెగ కంగారు పడ్డారు. వివేక్ పైకి కనిపించేలా సిల్లీ ఫెలో కాదేమో. అక్కని తప్పు పట్టకుండా అడ్డుకొని తన వైపు నిలబడ్డాడు. సెన్సిబుల్ గానే ఉన్నాడే. చాలు, పద. ఏంటమ్మా? ప్లాన్ వేస్తే పక్కగా వెయ్యాలే. ముత్యాలు కొట్టేసా బాగానే ఉంది, మళ్ళీ దేవుడి దగ్గర పెట్టడమేంటే? ఈ మొద్దు తెలివితేటలతోనేనా మిత్రాన్ని పట్టేస్తాను, ఈ ఇంటికి పెద్ద కోడలైపోతానని శపథాలు చేస్తున్నావు? ఆగమ్మా, నన్నేమైనా మాట్లాడనిస్తావా? ఏంటో చెప్పి తగలడు. కొట్టేసి మళ్ళీ కనిపించేలా ఎందుకు పెడతాను? నాకు ఆ మాత్రం బుర్ర బుద్ధి లేదనుకున్నావా? మరి లక్ష్మి ఆ ముత్యాలను దేవుడి గదిలోంచి తీసుకొచ్చింది కదే. ఒక్క నిమిషం ఆగు. ఆ ముత్యాలు నేను ఇక్కడే దాచాను. ఏంటే ఆవుతం తాగినట్టు అలా పెట్టావు ఫేసు? ముత్యాలేవి? నేను పెట్టిన చోట లేదమ్మా. సరిపోయింది. నీకు దొంగతనమూ రాదు, దాచిపెట్టడమూ రాదు. నేనిక్కడ పెట్టినట్టు ఆ లక్ష్మికి ఎలా తెలిసిందో నాకు అర్థం కావట్లేదమ్మా. దొంగతనం చేయడం గొప్ప కాదే, దొరకకుండా ఉండడం అసలైన గొప్పతనం. ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ దొరికిపోయావే. అబ్బా, తీరిక దొరికానని తింగర్ క్లాసులన్నీ పీకకమ్మా. ఇదిగో లక్ష్మి, నువ్వు ఫోన్లు చేసేస్తాను, పుల్కం చేసేస్తానని చెప్పి ఆఖరికి పులిపెక్కిన బటర్ మిల్క్లో ఇలా మిగిలిపోయావు.
నేను పక్కాగానే ప్లాన్ చేశానమ్మా, కానీ ఎక్కడో ఏదో జరిగింది. ఇలాంటి పనులు చేసి దొరికిపోయావంటే వివేక్ కూడా దొరకడు. పిచ్చి ప్లాన్స్ ఏవి వేయకుండా వివేక్ ని పెళ్లి చేసుకుని ప్లాన్ సంగతి చూడు. ఇదిగో, నాకు ఇలాంటి చచ్చు సలహాలు ఇవ్వకుండా మిత్ర వేలు పట్టే మహత్తరమైన ఐడియాలుంటే చెప్పు. చాలు. ఏంటి? దొరికిపోయినా బయట పడకూడదు. అక్కడికి వెళ్ళాక ఏవి జరగనట్టు, నీకేవి తెలియనట్టు చాలా మామూలుగా ఉండాలి. నువ్వెంత తేలిగ్గా కనిపిస్తే తప్పు నుండి అంత సులువుగా తప్పించుకోవచ్చు. సరే. దీనికి బుర్ర తక్కువ, బలుపు ఎక్కువ. అనుభవంతో చెప్తే అర్థం చేసుకోదు. అద్భుతమైన ప్లాన్స్ వేస్తుందా అంటే అందుకు పనికిరాదు. ఏంటో ఛీ. అయ్యా, హా, అందరూ వచ్చి కూర్చోండి. సీతారాములు కళ్యాణం ప్రారంభం చేద్దాం. అలాగే పంతులు గారు. రే వివేక్, అందరూ రండి, కూర్చోండి. మిత్ర, వచ్చి కూర్చో. రండమ్మా. వెళ్ళి మిత్ర పక్కన కూర్చో. అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, రామ్మా. మిత్ర పక్కన కూర్చో. ఇలాంటి వాటిల్లో నువ్వు కొంచెం స్పీడ్ పెంచాలి మనీషా. కూర్చో. కూర్చో. పంతులు గారు, చెప్పండి జయదేవ్ గారు. ఈ మధ్య ఒకసారి మా కోడలి మెడలో నల్లపూసల దండ తెగిపోయింది. ఈ సీతారాముల సమక్షంలో నా కొడుకు చేత ఆ నల్లపూసల దండ మళ్లీ నా కోడలి మెడలో వేయించొచ్చంటారా? అసలు ఈ జయదేవ్ అంకల్ ఏం చేస్తున్నారు? నల్లపూసలు తెల్లగాజులు అనుకుంటూ ఏంటిదంతా? మనీషా, కూల్ కూల్. ఏమంటారు పంతులు గారు? నిశ్చింతగా వేయించచ్చు జయదేవ్ గారు. శ్రీరామనవమి ఆ సీతారాముల సమక్షంలో ఇంతకన్నా మంచి సమయం, సందర్భం ఏముంటుంది చెప్పండి? నిస్సంకోచంగా నల్లపూసలు వేయించండి. నేను తీసుకొస్తాను. వదిన నల్లపూసల దండ పైన గదిలో ఉంది. ఇలాంటి పుణ్యదినాన నల్లపూసలు వేస్తే ఆ బంధం కలకాలం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఎలాంటి దుష్టశక్తులు ఎదురైనా ఆ బంధం విడిపోనంత బలంగా ఉంటుంది. చాలా గొప్పగా చెప్పారు పంతులు గారు. ఆ సీతారాముల కరుణా కటాక్షాలుంటే ఏ జంటకి ఎడబాటు ఉండదు. వారి బంధం జన్మజన్మలకి చెరిగిపోదు, చెదిరిపోదు. నాయనా మిత్ర,
మనసా వాచా కర్మణ మీ భార్యాభర్తల బంధం ఎంతో పటిష్టంగా ఉండాలని కోరుకుంటూ నీ భార్య మెడలో వేయినైనా